హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పికిల్ ఒక 6 months వరకు నిల్వ ఉండేలాగా సింపుల్గా ఈజీ కొలతలతో ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఈ వీడియోలో ఒక 1/2 kg చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో ఈజీగా మీకు ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1/2 kg చికెన్కి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న ఇంచు పట్ట వేసేసుకొని 2 ఏలక్కాయలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 kg చికెన్ని నేను బోన్లెస్ తీసుకున్నానండి. ప్యాన్లో వేసుకొని ఆయిల్ కానీ నీళ్ళు కానీ ఏమీ లేకుండా 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు వేసేసుకొని మనము నీరంతా ఇనికిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం నీరు అయిపోయిందన్నాక అది తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1/2 kgకి 1/2 kg ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పల్లి ఆయిల్ కానీ ఏదైనా వేసేసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ముక్క ఎర్రగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనం ఫ్రై చేసుకొని అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అందులో చూడండి అలా వచ్చిన తర్వాత ఆ ఆయిల్లోనే మనం ఒక హాఫ్ కేజీకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం చికెన్ కూడా వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంతవరకు వేపుకొని చికెన్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు కారపొడి అండి, 1/2 కప్ కారపొడి, 1/2 కప్పు సాల్ట్ వేసేసుకొని మనం ముందుగా పౌడర్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసేసి కలిపేసుకోవాలండి. తర్వాత అదొక 1/2 hour పాటు పక్కన పెడితే అది ఆరిపోతుందండి. ఆరిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు పిండుకొని అందులో కలిపేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.